పెట్రోల్ డీజిల్పై ఆందోళన చెందవద్దు. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో సరఫరాకు సత్వర చర్యలు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. పెట్రోల్ డీజిల్పై ప్రజలు ఆందోళన చెందవద్దని, 2 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల బల్క్ రేటు పెరగటం, జిల్లాలోని 160 బంకుల్లో పెట్రోల్ కోసం ఒకేసారి ప్రజలు తరలి రావడంతో కూడా కొంతమేర ఇబ్బందులు ఏర్పడటం జరిగిందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే బంకులకు రావాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కోరారు. రైతుల కోసం జిల్లా వ్యాప్తంగా 160 పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందించేలా చర్యలు చేపట్టడం కూడా జరిగిందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. విఆర్ఓ, రైతు సేవా కేంద్రం వ్యవసాయాధికారి, మండల వ్యవసాయాధికారి, మండల రెవెన్యూ తహసీల్దార్ల సహకారంతో రైతులకు డీజిల్ కూపన్లు కూడా అందిస్తున్నట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. రైతులంతా డీజిల్ కూపన్లు పొంది తద్వారా వరి కోతలు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మన జిల్లాలో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ సరఫరా గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్, డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. గత శుక్రవారం నుంచి మనకి రద్దీ అనేది మొదలైంది. ప్రధానంగా 2 అంశాల మీద మనం ఆరా తీస్తే 2 అంశాల మీద ఈ ఎక్కువ పెట్రోల్ పంపుల ప్రెషర్ అనేది మనం చూడడం జరిగింది. ఒకటి, ప్రజలు ఒక ప్యానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్స్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాలపైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంపులో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకొని సరఫరా సక్రమంగా జరిగే విధంగా, లూస్లో ప్రజలు అనవసరంగా కొనుక్కోకూడదనే ఉద్దేశంతో మనం టీమ్స్ ఏర్పాటు చేసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఎక్కువ డ్రైఅవుట్స్ వల్ల ప్రజల మధ్యలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాన్ని మనము వివరణ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఎక్కువ సమస్య పెరిగే అవకాశం ఉంది తప్ప ఈ ప్యానిక్ బయింగ్ వల్ల మీరు సాధించేది ఏమీ లేదు అనేది వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మనకి అందుబాటులో పెట్రోల్, డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదనంగా ఇంటెన్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ వాళ్ళు ఆపరేటింగ్ టైమ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది.
రెగ్యులర్గా సప్లైస్ కూడా మనకి మొదలైనాయి. ఈరోజు చూస్తే దాదాపు ఒక 45 పైన అవుట్లెట్స్కి వాళ్ళు వెహికల్ పురమాయించడం జరిగింది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే వన్స్ సప్లై రావగానే 5 నుంచి 6 గంటల్లో అవి సెల్లుబాటు అయిపోతున్నాయి. ప్రజలు అనవసరంగా వచ్చి తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఒకరోజు ఓపిక పడితే, అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు రాకుండా ఉంటే ఈ సమస్య నుంచి మనము బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో విషియస్ సైకిల్ అంటారు. ఒక సైకిల్ లాగా ఇది జరిగి అవసరం లేని వాళ్ళు రావడం, దానివల్ల అక్కడ పెట్రోల్ డీజిల్ ఆ బంక్లో లేకపోవడం, దాన్ని చూసి ప్రజలు ఇంకా భయాందోళన చేసి ఇంకా ఎక్కువ మంది రావడం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు పెట్రోల్ పంపు దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించడానికి రావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మనము ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ చూస్తే మామూలు యావరేజ్ కన్నా ఎప్పుడు జరిగే విక్రయాల కన్నా దాదాపు 50 నుంచి 60% ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి, మామూలు అవసరాల కన్నా ఎక్కువ ప్రజలు తీసుకుంటున్నారంటే ఈ ఫిగర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. రెగ్యులర్గా డీజిల్ 400 కిలోలీటర్లు, పెట్రోల్ 300 కిలోలీటర్ జిల్లా వ్యాప్తంగా మనము సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే దాదాపు 600 కిలోలీటర్స్ డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాదాపు 450 నుంచి 470 కిలోలీటర్ పెట్రోల్ అనేది మనము అమ్మడం జరుగుతున్నది. సో దర్ ఇస్ అ క్లియర్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ విచ్ ఇస్ బీయింగ్ సప్లై మనము ఇప్పించినప్పటికీ ఈ ప్యానిక్ బయింగ్ వల్ల చాలామంది తీసుకుంటున్నారు. దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, మీకు అవసరం లేనప్పుడు దయచేసి కొనవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లా తీసుకుంటే వరి కోతలు అనేది పెద్ద ఎత్తున అన్ని దాదాపు 10 నుంచి 15 మండలాల్లో జరుగుతుంది. ఇప్పటికే 58,000 ఎకరాలు మనము హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 150,000 ఎకరాలు మనము హార్వెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వరి కోతలకు సంబంధించిన హార్వెస్టర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి కావాల్సిన డీజిల్ ఏదైతే ఉందో అవి సరఫరా చేయడానికి ఒక విధి విధానం మనం ఏర్పాటు చేసుకున్నాము జిల్లా వ్యాప్తంగా. ఎక్కడైనా అవసరం ఉంటే ఆ పరిధిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, సపోజ్ ఒక స్వర్ణగ్రామం స్వర్ణవార్డు పరిధి ఉంది, ఆ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని, ఆర్ఎస్కే పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి మండల్ అగ్రికల్చర్ అధికారి ద్వారా, అదేవిధంగా ఎంఆర్ఓ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ప్రతి హార్వెస్టర్కి రోజుకి 70 లీటర్ సరఫరా చేయడానికి కూపన్ ఇచ్చే విధంగా కూడా మనం టైఅప్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ పర్టికులర్ మెకానిజం మనము అమల్లో తీసుకురావడం జరిగింది. ఈ సరఫరా కూడా రేపటి నుంచి ఇంకా పగడ్బందీగా అమలు చేసే విధంగా ఏ హార్వెస్టర్ కూడా డీజిల్ లేక ఆగకుండా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. సో ఇది కూడా రైతు సోదరులందరికీ పత్రికే సోదరుల ద్వారా మనం తెలియజేస్తున్నాము. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీకు ఎవరైతే హార్వెస్టర్ మీరు ఎంగేజ్ చేసుకున్నారో ఆ వ్యక్తిని దగ్గర ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వయంగా సంప్రదించడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీరు పై స్థాయికి ఎస్కలేట్ చేయవచ్చు. అగ్రికల్చర్ అసిస్టెంట్ స్పందించకపోతే డైరెక్ట్గా మీరు మండల్ అగ్రికల్చర్ అధికారి ద్వారా కానీ ఎంఆర్ఓ గారు కానీ మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. సో వరి కోతలకు సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ డీజిల్ సరఫరా అనేది వాళ్ళకు క్యాన్లోనే ఇచ్చే విధంగా కూడా మనము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకవైపు మనము చూసుకుంటున్నాము. రెండవది, సప్లైని స్ట్రీమ్లైన్ చేయడానికి, ఇంకా అదనంగా వెహికల్స్ స్ట్రీమ్లైన్ చేయడానికి ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వాళ్ళతో పాటు నయారా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు రేపటి కల్లా మ్యాక్సిమం అన్ని అవుట్లెట్స్ కూడా సరఫరా చేసే విధంగా, మినిమం అవుటేజ్ వెళ్ళే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తామని మనతో చెప్పడం జరిగింది. సో రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయిలో అన్ని అవుట్లెట్లో మనము డీజిల్ మరియు పెట్రోల్ అందుబాటులో తీసుకురావడానికి
పూర్తి ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా సాధించగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను.